పూర్తి వివరాలు విశ్లేషించడానికి మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే మామిడి గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ. నమస్తే. ఐ బిలీవ్ సిన్స్ 5:30 ఇన్ ద మార్నింగ్ మీరు బిజీగా ఉన్నారు, అందరితోటి మాట్లాడుతున్నారు. 5:30 నుంచి మిమ్మల్ని లైవ్లో చూస్తూనే ఉన్నాం. అలసిపోయి ఉంటారు, బట్ మీరు సహకరించాలి, ఎందుకంటే అంతర్జాతీయ అంశాల మీద మీ విశ్లేషణ సమగ్రంగా ఉంటుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ బ్రీఫింగ్ కూడా చూశారు. ఒకసారి క్రొనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎలాబొరేట్ చేస్తారా? వాసుదేవన్జీ, ఇటువంటి అంశాలలో ఇటువంటి రోజుల్లో అలసట అనేది ఉండదండి. ఎందుకంటే చాలా అద్భుతమైన రోజు. మనం అందరం కూడా ఈ రోజు కోసం వెయిట్ చేసాం, ఇంతకాలం వెయిట్ చేసాం మనం. కాబట్టి పాకిస్తాన్ అటువంటి రాక్షస శక్తిని, ఆసురీ శక్తికి బుద్ధి చెప్పడం అన్నట్టు మనం చాలా గొప్ప పని చేసాం ఈ రోజు. కాబట్టి మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. కాబట్టి కష్టమే పెద్ద లేదు. కానీ కాకపోతే నాకు తెలిసినంత వరకు పొద్దునుంచి నేను కంటిన్యూస్ గా ఏదో ఛానల్లో ఉన్నాను నేను. కాబట్టి అంతకు మించి ఏమీ లేదు, అదేం ఇబ్బంది లేదు. కానీ మనకి ఇది ఎవాల్వింగ్ సిచ్యుయేషన్ కాబట్టి మనకు క్రమేపీ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మనం ఏమైనా చర్చించుకోవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది వాసుదేవన్జీ, మనం గతంలో దీని గురించి మనం చర్చించినప్పుడు ఈ ఘటన ఏప్రిల్ 22 జరిగిన ఘటన తర్వాత నేను చెప్పిన అంశం మీకు గుర్తే ఉంటుంది. 12 వరకు మోదీ గారు ఏమి చేయరు అని చెప్పాను. అవును. మనకు అది మన దినాలు అంటాం మన తెలుగులో. శ్రాద్ధ పీరియడ్ ఏదైతే ఉంటుందో 10వ రోజు మనకు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు మనకు సపిండీకరణ ఉంటుంది, 12వ రోజు మాసికం ఉంటుంది, 13వ రోజు మనకు శుద్ధి అంటాం మనం మన తెలుగులో. ఇలా ఎవరైనా చనిపోతే 13 రోజుల వరకు మనకి ఈ కర్మలు జరుగుతాయి. 13 రోజులు అయిన మరుసటి రోజు 14వ రోజు ఆయన దాడి చేశారు. కాబట్టి నేను అప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను, 3-4 తారీఖుల వరకు ఏమి జరగదండి. 3-4 తర్వాత మన ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే ఆ రోజు మనం ఏదో ఒకటి యాక్షన్ తీసుకుని తీరుతామని అప్పుడే మనం చర్చించాం. అది అలాగే జరిగింది ఈరోజు. రెండవది, ఈసారి కూడా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ పాకిస్తాన్ కు వదిలేసాం మనం. ఈసారి కూడా మనం ఏం చేసామంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా చూసామంటే, ఈ రోజు మనం సోఫియా ఖురేషీ గారు, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ గారు కానీ, లేదా వింగ్ కమాండర్ వ్యోమకేశి వీళ్ళందరూ ఎవరు స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ కూడా, ఇంక్లూడింగ్ విక్రమ్ మిశ్రీ, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ సెక్రటరీ, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే పొద్దునే భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బ్రీఫింగ్లు, దేంట్లో చూసినా కానీ కొన్ని పదాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, నాన్ ఎస్కలేటరీ అని చాలా స్పష్టంగా చెప్తాం. అంటే ఏంటి? ఈ టార్గెట్ చేసి ఇంక మేము ఫర్దర్ గా ఏం చేయదలుచుకోలేదు, మేము చేయాల్సింది చేశాము, మీ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నది ఫస్ట్ మెసేజ్. రెండవది మనం చెప్పింది ఏంటంటే, మిలిటరీ టార్గెట్స్ టచ్ చేయలేదు అని చెప్పాం మనం. మిలిటరీ టార్గెట్స్ కాదు, ఓన్లీ టెర్రరిస్ట్ ని టచ్ చేశామని చెప్పాం. మూడవది, వాళ్ళిద్దరు లేడీస్ కూడా, వాళ్ళ స్త్రీలు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో మనం చూస్తే కనుక, పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి చాలా అడ్వాన్స్డ్ మ్యూనిషన్ వాడాము మేము అని చెప్పారు వాళ్ళు. అంటే సివిల్ క్యాజువాలిటీస్ కాకుండా మామూలు పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే దిశగా మేము దీన్ని టార్గెట్ చేశాము అని చాలా స్పష్టంగా చెప్పారు. 4వ విషయం మీరు చెప్పిన విషయమే, మనకు ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ అందరూ ట్రైనింగ్ తీసుకున్నారో ఆ క్యాంప్స్ అన్ని కూడా మేము టార్గెట్ చేశాము అని ఒక్కొక్క టెర్రరిస్ట్ క్యాంపు వెనకాల చరిత్ర చెప్పారు వాళ్ళు. ఈ టెర్రరిస్ట్ క్యాంప్ లో పలానా రాజౌరిలో అటాక్స్ కావచ్చు, గుల్మర్గ్ లో అటాక్ కావచ్చు, పహల్గామ్ లో అటాక్ కావచ్చు, ఎక్కడెక్కడ అటాక్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ ఏమంటారంటే మన క్యాంప్ లో ట్రైనింగ్ ఇచ్చారు, లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, వాటిని మేము టార్గెట్ చేసాము చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో రెండు యాక్చువల్గా మేజర్ టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయంటే, మురూడ్కీలో ఉన్నటువంటి లష్కరే తైబా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని పేల్చారు. ఇది మురూడ్కి అన్నది మనకు లాహోర్ పక్కనే ఉంటుంది, లాహోర్ ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది అది. రెండవది బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్. ఈ రెండింటిని కూడాను కంప్లీట్ గా సర్వనాశనం చేసినట్టు మనకు విజువల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాని మల్టిపుల్ హిట్స్, ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు వెనకాల విజువల్స్ చూపించారు వాళ్ళు. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4, 4-5 హిట్స్ ఒకటే ప్రాంతంలో కొట్టారు వాళ్ళు. అంటే ఎఫెక్టివ్ గా మళ్ళీ దాన్ని అక్కడ ఏమి మిగలకూడదు అన్న దృష్ట్యా వాళ్ళు అన్ని మల్టిపుల్ హిట్స్ ఒకటే దగ్గర కొట్టారు. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ మనకు. తర్వాత మనకు సెలెక్ట్ చేసిన టార్గెట్స్ కూడా చూస్తే మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి వెళ్ళి కొట్టారు.
బహావల్పూర్ అనేది ఎక్కడో చాలా సౌత్ పంజాబ్ లో ఉన్నది. బహావల్పూర్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 150-200 కిలోమీటర్లో మనకు సింధ్ వచ్చేస్తుంది. అంటే అంత దూరం వెళ్ళి కొట్టారు. రెండవది మనకు లాహోర్ అనేది వాళ్ళ పంజాబ్ పాకిస్తానీ పంజాబీల హృదయం లాంటిది, లిటరల్ గా హార్ట్ లాంటిది అది. అక్కడ మురూట్కిలో వెళ్ళి కొట్టాం మనం. తర్వాత సియాల్కోట్ లో కొట్టాం మనం. సియాల్కోట్ కూడా పంజాబ్ కి సంబంధించిందే. సియాల్కోట్ మనకు జమ్మూ ప్రాంతం పక్కన ఉంటుంది, అక్కడ కొట్టాం మనం. అలాగే మనకు షకర్గర్ అన్నటువంటి ప్రాంతంలో మనకు షకర్గర్ దాడి అన్నది మనకు ఆల్మోస్ట్ ప్రతి యుద్ధంలోనూ మనకు 1965 యుద్ధం కావచ్చు, 1971 యుద్ధం కావచ్చు, షకర్గర్ ప్రాంతంలో మనం చాలా ఏమంటారంటే చాలా అక్కడ యాక్షన్ మనం చాలా చూసాం మనం. అటువంటి ప్రాంతంలో చక్ అమ్రు అన్నటువంటి ప్రాంతం, ఇది ఒక చికెన్ స్నెక్ లాంటిది. అంటే అది ఒక ట్రయాంగులర్ షేప్ అనమాట. భారత భూభాగంలో చొచ్చుకొని వచ్చినట్టు ఉంటుంది అది. ఆ ప్రాంతం మధ్యలో వెళ్ళి మనం దాడి చేసి కొట్టాం అక్కడ. షకర్గర్ అన్న ప్రాంతంలో అక్కడ కొట్టాం మనం. తర్వాత సియాల్కోట్ కొట్టాం మనం. తర్వాత మనం చూస్తే కనుక ఇంకా నెక్స్ట్ అన్ని కూడాను POJKలో కొట్టాం. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్మెంట్ లో కూడా చాలా సిగ్నిఫికెంట్. విక్రమ్ మిశ్రీ గారు చెప్పింది కావచ్చు, లేదా వాళ్ళిద్దరు ఫోర్సెస్ నుంచి ఇద్దరు ఆడవాళ్ళు చెప్పింది కావచ్చు, వాళ్ళు వాడిన పదాలు చాలా స్పష్టంగా మాట్లాడారు. POJK అన్న పదం వాడారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని వాడారు. మామూలుగా మనం చాలా, ఇన్ఫాక్ట్ నేను చాలా ట్వీట్స్ లోను తర్వాత పేపర్స్ లో కూడా చూస్తున్నాను, వాళ్ళ స్టేట్మెంట్ వీళ్ళు POK అంటున్నారు. POK కాదు, POJK అనాలి అని మనం చాలాసార్లు మనం కూడా చర్చించుకున్నాం. అది POJK అన్న కరెక్ట్ పదం వాళ్ళు కూడా వాడారు. కాబట్టి కశ్మీర్ కాదు, వెస్టర్న్ జమ్మూ ప్రాంతం ఇదంతా కూడా వాళ్ళ కబ్జాలో ఉన్నది. అక్కడ అటాక్స్ జరిగినాయి. భీంబర్ సెక్టర్ అన్నది ఇంటర్నేషనల్ బార్డర్, తర్వాత మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ రెండు అక్కడ స్ప్లిట్ అవుతాయి. ఆ జంక్షన్ లో కొట్టాం మనం. తర్వాత గుల్పూర్ అన్న దాంట్లో కూడా 2-3 ప్లేసెస్ కొట్టాం మనం. అదే కోట్లీ. ఈ కోట్లీ అనేది మనకు చాలా యాక్టివ్, ఎందుకంటే అక్కడి నుంచి మనకు సునాయాసంగా మనకు పూంచ్, రజౌరి ప్రాంతంలో వాళ్ళు దాడి చేయాలి కాబట్టి అక్కడ కొట్టాం. ముజఫరాబాద్ వచ్చేసి మనకు ఈ కశ్మీర్ ప్రాంతంలో, అంటే మనకి ఎస్పెషలీ మనకు గుల్మర్గ్ కావచ్చు లేదా ఊడి కావచ్చు, ఆ ప్రాంతం ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ముజఫరాబాద్ పనిచేస్తుంది. కాబట్టి విస్తృతంగా మనం కంప్లీట్ గా అన్ని ప్రాంతాలు, అంటే మనకు POJK కావచ్చు లేదా మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, ఇక్కడ అంతా కూడా మనం టార్గెట్ చేసి కొట్టాము. అది గతసారి ఏమైంది, మనకు బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళు ఏవో కొన్ని చెట్లలో పడిన చిన్న ఏవో డ్యామేజ్ చూపించి వీళ్ళు కాకులని చెట్లని కొట్టిపోయారు, వీళ్ళు మాకేం నష్టం అవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈసారి అలా కాకుండా బాంబు పడి డెటనేట్ అవుతున్నది, వాళ్ళు కోఆర్డినేట్స్ తో సహా మన ఏమంటారంటే మన అది మరి ఎక్కడి నుంచి తీసారో చెప్పరు మనకు, ఏ వ్యాక్స్ నుంచి తీసారా లేదా డ్రోన్స్ నుంచి తీసారా తెలియదు, కానీ ఫుటేజ్ చూపించారు మనకు. ఆ ఫుటేజ్ తీస్తున్న సోర్స్ వేరే, అటాక్ వెళ్తున్నటువంటి సోర్స్ వేరే. అంటే నార్మల్ గా బాంబులోనే కెమెరా ఉంటుంది, అది వెళ్ళి డెటనేట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది మనకు అటువంటివి. తర్వాత ఈ యొక్క ఏదైనా అడిషనల్ గా పైన ఉన్నటువంటి కెమెరాలు కొన్ని, బహుశా అవి డ్రోన్స్ అయి ఉండొచ్చు, లేదా మన ఏవాక్స్ కూడా అవ్వచ్చు. నేత్ర అని మనకు ఏవాక్స్ ఉంది కాబట్టి వాటిలోంచో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఫీడ్ కూడా చూపించారు వాళ్ళు. అంటే ఈసారి పాకిస్తాన్ మాకేం అటాక్ అవ్వలేదు, మాకేం జరగలేదు అని తప్పించుకోవడానికి వీలు లేకుండా we have every evidence with us. That's what Colonel Sofia Qureshi and Vyomika Singh, both the women officers, they have elaborated అండి. అండ్ రెండోది మనం ఇందాక యాజ్ యూ రైట్లీ సెడ్, పంజాబ్ ప్రావిన్స్లో, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న బహవాల్పూర్, ముర్కిడే, ఈ రెండు చాలా కీలకమైన టార్గెట్స్ అమాంగ్ ద 9 టార్గెట్స్. ఎందుకంటే వాళ్ళు మనం జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ గాను, ఇంకోటి లష్కరే తోయిబా, ఈ రెండిటికి కూడా అవి బ్రీడింగ్ సెంటర్స్గా మారినాయి. వాళ్ళు పిలుచుకోవటం దాన్ని, ఆ ఏరియాని వేరే పేరుతో పిలుచుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చేవాడు మనం లష్కర్ ఏ తోయిబా, వాస్తవంగా వాళ్ళు ఐడెంటిఫై చేసింది అంతకుముందు వేరు మర్కజ్ ఏ తైబా కాంప్లెక్స్ అని పెట్టుకున్నారు. అటువంటి కీలకమైన స్థావరాన్ని కొట్టడమే కాకుండా కొట్టిన ఎవిడెన్స్ని చూపించారు. రేపొద్దున పాకిస్తాన్ వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు, ఇందాక మీరు అన్నారు కదా ఏదో చెట్లు తుప్పలు కొట్టుకుని పోయారు అనే, 7 చనిపోయారు, 30 మంది సివియర్లీ ఇంజోర్డ్, దేవర్ హాస్పిటలైజ్డ్ ఇన్ POK హాస్పిటల్స్. ఆ విజువల్స్ కూడా ఇందాక మనం చూసాం. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇది మన ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంది, వాళ్ళు ఊరుకోరు కదా.